అదేంటి అశోక్ నగర్ దగ్గర తెల్లందాక కూర్చున్నప్పుడు ఒక చెల్లె ఆడ కూర్చొని చాలా నినాదాలు ఇస్తుండే, స్లోగన్స్ ఇస్తుండే. ఎందుకు బయటకు వస్తలేరు అని చెప్పేటందుకు చెప్తున్నా నేను. స్లోగన్స్ ఇస్తుంటే అమ్మాయి ఏంటంటే ఇంట్లో మీద డిపెండ్ కాకుండా ఇక్కడికి వచ్చి చిన్న నౌకరీ చేసుకుంటా సివిల్స్ ప్రిపేర్ అవుదామని చెప్పి ప్రిపేర్ అవుతా ఉండే. ప్రిపేర్ అవుతున్న క్రమంలో ఆ నౌకరీ దగ్గరికి ఆ ఫోటో లేదు ఆమె అందరు ఇస్తుంటే కలెక్షన్ చేస్తుంటే ముందు చెప్పిండు కదా 50, 100 అందరి దగ్గర వసూలు చేసుకుంటున్నాం అని చెప్పండి. వాళ్ళు ఒక 500 రూపాయలు అమ్మాయి ఇస్తుంటే ఆ విజువల్ మొత్తం మా సోషల్ మీడియాలో మొత్తం వస్తే ఆ విజువల్ ను పట్టుకొని అమ్మాయి ఆ రాత్రి తెల్లందాక అక్కడ ఉండి దారుణాలో కూర్చుంటే, అశోక్ నగర్ దారుణాలో కూర్చుంటే పోలీసు వాళ్ళు వెంబడబడి ఆమె ఆఫీస్ దగ్గర పోయి, ఆ చెల్లె ఆఫీస్ దగ్గర పోయి 3-4 సార్లు పోతుంటే, సార్ మీరు ఇక్కడికి రాకండి ఇట్లా దయచేసి నా నౌకర్ పోతుంది అంటుంటే వీళ్ళు జాబ్ పెట్టిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఫోన్ చేసిండ్రు, మీ బిడ్డ దగ్గరికి పోలీసు వాళ్ళు వస్తారని. మరి నేను చేసిన ద్రోహం ఏంది, నేను చేసిన తప్పేంది అని అంటే ఆ ధర్నాలో కూర్చొని ఉన్నది ఏంది, ముఖ్యమంత్రి చెప్పినటువంటి ప్రామిసులు అమలు చేయమన్నటువంటి దారుణాలు కూర్చుంటందుకు ఇది చెప్పేది నేను. అయ్యింది ఆ అమ్మాయిని ఇంట్లోకెళ్లి బయటికి రానియలేదు. నీ నౌకరొద్దు, నీ చదవద్దు, పాడొద్దు, నీకు పెళ్లి చేస్తామని ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. ఒక 15 రోజుల కింద అనుకుంటా, 15-20 రోజుల కింద ఆ పిల్ల ఇప్పుడు నాకు ఢిల్లీ పోయిన చెల్లెతో మాట్లాడుకుంటూ చెప్పిందంట, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, మా ఇంట్లో నన్ను ఇంట్లోకెళ్ళి రాణిస్తలేరు, నీ పరీక్షలొద్దు, నీ నౌకరొద్దు అది అని చెప్పని అంటున్నారు. నాకు ఏం చేయాలో అర్థమైతలేదు.